హాయ్ అండి. గోంగూర పులుసుకూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తానండి. ముందుగా ఒక 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా ఒలిచి కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. వాటిని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు కూడా ఒక చిన్న హాఫ్ సైజ్ సొరకాయ ముక్కను తీసుకొని ఒక 10 ముక్కల దాకా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరాకు, పోపు దినుసులు, ఉప్పు, కారం, రుచికి సరిపడా ఇవన్నీ రెడీగా పెట్టేసేసుకొని ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని వాటర్ బాగా తెల్లాక వాటిలోకి 2 స్పూన్లు పచ్చెనపప్పు వేస్తే పులుసుకూరలో బాగుంటుంది. అందుకని అవి ఉడికేలోపు ఈలోపు పక్కన ఇంకో స్టవ్ మీద కళాయి పెట్టేసేసి కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లోకి పోపు దినుసులు అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ వేసేసి ఎండుమిర్చి కూడా వేసి పోపు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి టమాటాలు కూడా వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి. కల్లుప్పు మంచి టేస్ట్గా ఉంటుంది. వేసేసి మూత పెట్టేసి పైకి కింద బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఈలోపు ఇటు శనగపప్పు వాటర్లో మెత్తగా అయినాయండి. అప్పుడు ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసి ఒక 5 నిమిషాల పాటు వాటిని కూడా కొంచెం మెత్తగా మగ్గనివ్వాలి. ఇవి సొరకాయ ముక్కలు మగ్గేలోపు సొరకాయ ముక్కలు బాగానే మగ్గినాయండి. ఇప్పుడు దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ముక్కలకు కొంచెం ఉప్పు పడుతుందని చెప్పేసి వేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా ఒక చిటిక పసుపు ఆల్రెడీ అసలు వేసేసాం కాబట్టి వేసేసి ఇవి సొరకాయ ముక్కలు మగ్గినాయండి. మగ్గాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ గోంగూరని దాంట్లో పెట్టేసేసానండి. గిన్నెలో పెట్టేసాను. గిన్నెలో పెట్టేసేసి మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి మెత్తగా. ఈలోపు ఇటు ముక్కలు మగ్గినాయో లేవో చూసానండి, బాగానే మగ్గినాయి. ఇటు గోంగూర కూడా ఉడుకుతున్నది. ఇప్పుడు దీంట్లోకి మన కారానికి తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసేసి అది తీసుకొచ్చి ఈ గోంగూర ఉడికాక ఈ పోపు మొత్తం తీసుకొచ్చి టమాటాలు, ఉల్లిపాయలు మనం మగ్గించుకొని అన్నీ తీసుకొచ్చి దీంట్లో వేసేసి పైకి కిందకి కలిపి ఒక 10 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే అంతేనండి, గోంగూర పులుసుకూర రెడీ అయిపోతుంది. కొంచెం మనకి గ్రేవీలాగా రావాలనుకుంటే కొంచెం శనగపిండి లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ వేసి బాగా కలిపేసేసి దాంట్లో పోసేసి పైకి కిందకి ఒకసారి కలిపేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని తయారు చేసుకుంటే